వెల్కమ్ టు వి5 న్యూస్ విత్ దీపిక. ఇవాల్టి అప్డేట్స్ లోకి వెళ్దాం. సిరిసిల్ల జిల్లా ఏరియా ఆసుపత్రికి వైద్యం కోసం ఓ చిన్నారిని తల్లిదండ్రులు తీసుకొస్తే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లమని సూచించడంతో కంగుతిన్నారు. పట్నంలోని సర్దార్ నగర్కు చెందిన మహేష్ వారి బంధువులకు చెందిన చిన్నారికి జలుబు, దగ్గు, దమ్ము ఉండటంతో స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించినప్పటికీ తగ్గలేదు. దీనితో ఆ డాక్టర్ ఆక్సిజన్ అవసరమని చెప్పడంతో జిల్లా ప్రధాన ఆసుపత్రికి ఆ చిన్నారిని చికిత్స కోసం తీసుకుని వచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆ చిన్నారిని పరీక్షించి చికిత్స మొదలు పెట్టకుండానే పిల్లల వైద్యుని వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రికి డ్యూటీ డాక్టర్ వెళ్లమని సలహా ఇవ్వడం ఏమిటని మండిపడుతున్నారు. చూస్తాడు కరెక్టే. పేషెంట్ వచ్చినప్పుడు సార్లు ఇక్కడికి రమ్మంటారా? సార్ ఎక్కడ ఉంటే అక్కడికి పేషెంట్ వాళ్ళను పేషెంట్ పంపిస్తారా? సారే వస్తారు కానీ ప్రాబ్లం ఎందుకు? చిన్న బేబీ కదా, అక్కడ చూస్తారు. ఇంకేమైనా ఫెసిలిటీస్ ఉంటే అక్కడ క్లియర్ కట్ పాప సీరియస్ ఉంది మేడం. అడ్మిట్ చేసుకోను 6 నెలల లోపు 6 నెలలు దాటిన ఇట్లా అంటేనేమో సార్ ఇష్టం అంటున్నారు. అర్థమవుతుందా తెలుగు? సార్ పిల్లల డాక్టర్ వైడ్ ఒపీనియన్ అదే మేడం. సార్ ఇక్కడికి అయితే సార్తో మేము మాట్లాడుకుంటాం కదా, బదిలాడతామో కాదని పిల్లల డాక్టర్ చెప్పాలని ఇప్పటిదాకా అన్నారు కదా మేడం. మళ్ళీ మీరే చెప్తున్నారు కాదని సార్ వచ్చి చెప్పాలి కదా. ముందే చెప్పిన ఇన్ని ఇంజక్షన్స్ అంటే మోస్ట్ కాదు బాబు. ఒపీనియన్ కోసం పంపిస్తున్నారు. పాపని 4 months పాపని కొంచెం దగ్గు, సర్ది, దమ్ముందని చెప్పి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు అక్కడ ఎన్ఐసీ అవసరము, ఆక్సిజన్ అవసరం అని చెప్పి అన్నారు. కానీ మాకంత స్తోమత లేదు. అందుకని చెప్పి మేము సివిల్ హాస్పిటల్కి వచ్చినాం. సివిల్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత డ్యూటీ డాక్టర్ ఉన్నది, కానీ పీడియాట్రిషియన్ అంటే పిల్లల డాక్టర్ లేడు. ఆ డాక్టర్ అక్కడ నిఖిల్ హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడ తీసుకెళ్లి చూపించండి అని చెప్పేసి ఆ మేడం అన్నది. ఆయన పాపని తీసుకెళ్లలే. ఇక్కడ నా పాపని ఏం దింపాలని చెప్పి తీసుకెళ్లలేదు. ఇక్కడనే ఉంచాం. నేను ఒక్కడిని మాత్రం హాస్పిటల్కి వెళ్ళి పోయేసరికి సార్ లేడు. అంచుకి పైకి వెళ్ళిండు. ఆయన ఫోన్ మాట్లాడి సార్ ఏమంటున్నాడు, 6 months లోపు వాళ్ళని ఇక్కడ ఉంచుకోవట్లేదు, రెఫర్ చేస్తాను కన్మరికి, 6 months తర్వాత వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటామని చెప్పేసి ఆ డాక్టర్ మాట్లాడుతూ ఉన్నాడు. అదే 4 months పాపని అదే నిఖిల్ హాస్పిటల్ అదే వేరే ఆ డాక్టర్కి సంబంధించిన హాస్పిటల్లో చూపించినాం. ఆ డాక్టర్ కూడా రెఫర్ చేస్తాడా లేకుండా ఆన్లైనే పెట్టుకుంటాడు కదా అని ఇప్పుడు అందరిని పెట్టుకుంటలేదా? సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని రాయకోడ్లో మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ గారి 61వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. మండల కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. దామోదర్ రాజనరసింహ గారి సోదరుడు చిన్న ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ ని కట్ చేశారు. ఇందులో భాగంగా మాజీ జెడ్పీటీసీ అంజయ్య, స్థానిక ఎంపీటీసీ మొగలప్ప, సీనియర్ నాయకులు సిద్దన్న పాటిల్, మండల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఆందోళనలో తెలంగాణ ప్రజలను ఈ తెలంగాణ రావడానికి కృషి చేసిన సార్ గారికి ఎప్పుడూ ఆ దేవుని ఆశిస్తుండాలని, ఇలాంటి రోజులు ఎప్పుడు కూడా జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉప ముఖ్యమంత్రి వర్యులు చిల్లారపు దామోదర్ రాజనరసింహ గారి యొక్క 61వ జన్మదిన కార్యక్రమము వేడుకలు జరుపుకోవడము, అందులో ప్రత్యేకంగా వారి యొక్క తమ్ముడైనటువంటి రామచందర్ చిన్నసార్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఇది మనకు చాలా శుభదినం అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ, మరి సార్ యొక్క జన్మదినం సందర్భంగా మన మండలానికి సార్ చేసినటువంటి సేవలు, అదే కాకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మరి సిద్ధించడానికి సార్ ఏ విధంగా పోరాటం చేసిందో సిద్దిపేట పట్టణం కొండ భూదేవి గార్డెన్లో సిద్దిపేట డివిజన్ మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు మహిళా భద్రత పోలీస్ బాధ్యత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు పెద్దలతో మరియు మహిళా ఉద్యోగులతో వారి యొక్క మరింత భద్రత గురించి చేపట్టవలసిన చర్యల గురించి సూచనలు సలహాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళలకు ఎలాంటి సమస్య ఉన్నా డైల్ 100కు కాల్ చేసి పోలీసు వారి సహాయం తీసుకోవాలన్నారు. ఈ రోజు రెండు అజెండాతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చాలా పనులు ఉన్నప్పటికీ కూడా వేరే వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు కూడా మేము పిలువగానే మీరు వచ్చి కరెక్ట్ టైంకి వచ్చి పార్టిసిపేట్ అవుతున్నారు. మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఫస్ట్ ఈ మహిళా భద్రత సంబంధించి ఈ 100 డయల్ ఎట్లా వర్క్ అవుతుంది అన్నది నేను చెప్తాను. దాని తర్వాత మీకు లైవ్ డెమో చూపిస్తారు ఒకటి. దెన్ హాకై అని ఒక అప్లికేషన్ ఉంది యాప్. ఆ యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దానిలో ఏమి ఉపయోగం ఉన్నాయన్నది చెప్తారు. మూడవది ఈ ప్రివెంటివ్ యాక్షన్స్ కానీ రెస్పాన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమేమి చేస్తున్నామో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అన్నది మేము చర్చిస్తూ ఉన్నాము. ఇట్లాంటి సంఘటనలు జరిగిన తర్వాత లోపాలు ఏమున్నాయి, మన సిద్దిపేట జిల్లాలో ఇట్లాంటి సంఘటన జరగకుండా మనం ఎట్లా దాన్ని అరికట్టాలి, దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఇవన్నీ డిపార్ట్మెంట్ పరంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ ఒక మహిళకి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది అని మేము పోలీస్ స్టేషన్లు కూర్చొని ఈ ప్రాబ్లం ఉండొచ్చు, ఇట్లా చేస్తే బాగుంటుందని మేము చర్చించడం అంత ఎఫెక్టివ్గా ఉండదని అనుకుని మీ అందరినీ ఒక ప్లేస్లో పిలిచి మీ ప్రాబ్లం ఏంటి, మీకు అభద్రత భావం ఎప్పుడు వస్తుంది, మీరు ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నది మీరు చెప్పి మేము రాసుకుంటే బాగుంటుంది. దానిలో సిద్దిపేట జిల్లా పరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు మీరు చెప్పొచ్చు, లేదు రాష్ట్ర పరంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కానీ తీసుకోవాల్సిన చర్యలు మీరు చెప్పొచ్చు. సో ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఆ సెషన్ ఉండాలి అని చెప్పి కోరుతున్నాను. సో ఫస్ట్ ఈ 100 డయల్ అన్నది మీరు ఏ మొబైల్ నుంచి కాల్ చేసినా కూడా ఒక కాల్ సెంటర్కి వస్తుంది. ఐ వెల్కమ్ అవర్ జడ్పీ చైర్మన్ మిసెస్ రోజా శర్మ గారు. థ్యాంక్ యూ. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ఎవరో మీ మీద కర్నూలు జిల్లా ఆలూరు గ్రామ శివారు హోలగుందలో చోరీ జరిగింది. వెంకటరమణ చౌదరి ఇంట్లో దొంగలు నగదు బంగారం దోచుకెళ్లారు. బీరువాలో ఉన్న 35 తులాల బంగారం, నగలు, 1 లక్ష నగదు దోచుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని పలు గ్రామాల్లో జెడ్పీటీసీ నిత్య నిరంజన్ రెడ్డి 10th క్లాస్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. అక్షరంతోనే అభివృద్ధి అని ప్రజా గాయకుడు ఏపురి సోమన్న అన్నారు. సెప్టెంబర్ 22న అల్లంపూరు జోగులాంబ జిల్లా నుండి ప్రారంభమైన జ్ఞాన చైతన్య యాత్ర
గురువారం ముదోల్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంది. స్థానిక గురుకుల పాఠశాల నుండి విద్యార్థులతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి చేరుకున్నారు. సభకు విచ్చేసిన ఆయనకు ఆయా పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పిల్లలు నాన్న మట్టి అన్న సోమన్న మొక్క ఇది మాది ముచ్చట ముదోళ్ళ ఫ్లవర్స్ ప్లాంటేషన్ ఫ్లవర్స్ గగనంపై అడుగైరా గెలుపే నీ లక్ష్యమురా గగనంపై అడుగైరా భూమికి ఆకర్షణ శక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు. కరెంటు ప్రియమైన ఎలక్ట్రానిక్ ఫ్రంట్ మీడియా మిత్రులారా, మీ అందరికీ వందనాలు. ఈ నెల సెప్టెంబర్ 22న ప్రారంభమైనటువంటి జ్ఞాన చైతన్య యాత్ర ఈరోజు ముదోల్ పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఇది మహనీయుల స్ఫూర్తితో నడుస్తున్నటువంటి జ్ఞాన చైతన్య యాత్ర, జ్ఞాన సమాజం కోసం నడుస్తున్నటువంటి జ్ఞాన చైతన్య యాత్ర. ఇది ఏ కులానికో, ఏ మతానికో, ఏ పార్టీలకు, ఏ వర్గానికో వ్యతిరేకమైంది కాదు. ఇది సబ్బండ వర్గాల బిడ్డలు జ్ఞాన సమాజం కోసం నడవడం కోసం మేము జ్ఞానయాత్ర చేస్తున్నాం. 100 రోజుల పాటు విద్యార్థులను మోటివేట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. నేను 80% కాలిపోయిన బాడీకి ట్రీట్మెంట్ చేస్తే ఉపయోగం లేదని నాకు అర్థమైపోయింది కనుక ఎదిగే బిడ్డలకు నా పాట ఎరువుగా మారాలని విద్యార్థుల కోసం పాడుతున్నాను. నేను ఆ విద్యార్థులను చైతన్యవంతం చేస్తున్నాను. వాళ్ళు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి. వాళ్ళు చదువుకున్న వాళ్ళందరికీ ఒకవేళ ఉద్యోగాలు రాకపోవచ్చు, రాలేదనుకో ఎవరు నిరాశపడద్దు. వాళ్ళ టైం, టాలెంట్ ఈ రెండు ఉపయోగిస్తే వాళ్ళే లక్షాధికారి, కోట్లాధికారులుగా మారుతారు, కోటీశ్వరులుగా మారుతారు. నెలనాడు జీతం వచ్చే ఎదురు చూసేటువంటి జాబుల కంటే కూడా వాళ్ళు వ్యాపారాలు చేసి బిజినెస్ చేస్తే వాళ్ళే 100,000 మందికి జాబులు ఇచ్చేవాళ్ళు అవుతారు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు అవుతారు. దానికోసమే నా ఈ పాట ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర కొనసాగిస్తున్నాను. దానికి స్వేలు ఉన్నటువంటి మిత్రులు దాని అనుభవం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడం మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కళాశాలలో తెలంగాణ జిల్లాలోని 132 గురుకులాల చదివే విద్యార్థులు ఇగ్నైట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ గురుకుల పాఠశాల నుండి 1100 మంది విద్యార్థులు సైన్స్ ఫెయిర్లో పాల్గొన్నారు. movement and Jallianwala Bagh massacre and Chowri Chowra incident. The Chowri Chowra incident, with the Chowri Chowra incident and the non-corruption movement was withdrawn, and the Khilafat movement is also మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిగతా ఈ ఇచ్చోడ మరియు తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా స్వాగతం. అదేవిధంగా ఈ పిల్లల్ని తీసుకొని వచ్చినటువంటి ఎస్కాట్ టీచర్స్కి అండ్ మరియు మెంటార్ టీచర్స్ అందరూ కూడా వెల్కమ్ టు దిస్ 2019 ఎలిక్జర్. సో రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇప్పుడు స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వచ్చారు. ఇక్కడి నుంచి విన్ అయిన తర్వాత వాళ్ళు ఆల్ సొసైటీ లెవెల్ కాంపిటీషన్కి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది అని చెప్పారు. సో ఆల్ పార్టిసిపెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా సాధించాలి అని కోరుతూ ఈ స్టేట్ లెవెల్ ఫెస్టివల్ అనేది వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్కి చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ఇందాక వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో, ఇందాక వాళ్ళ రీజియన్ లెవెల్లో ఉండే ఒక స్టూడెంట్. ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఏపీఓ జనరల్ ఐటీడీఏ డాక్టర్ గోపి గారికి మరియు హైదరాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ ఇచ్చేసిన సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారికి, జాయింట్ సెక్రటరీ గారికి, అలాగే మా స్థానిక ఎంపీపీ ప్రీతం రెడ్డి గారి అమ్మ సుభద్ర గారికి. ఆదివాసుల జిల్లా, ఈ జిల్లాలో మరి
రాష్ట్ర స్థాయి నుంచి మా నేటి బాలురే రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్న మా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్. Our theme is science and technology, and our sub theme is saving electricity with LED bulbs. So even though India is a developing country, but we are wasting our natural resources. Indirectly, we are wasting our natural for generating. Non-cooperation movement. Girls in Choda. From TDW, your JC Boys, Pedamandali. This is Keshwa and Patna P. Ganesh. So our theme is common civil code. So common civil code is nothing but in our constitution under Article 44, the directive principles of the state policy is state that every citizen, we can say that one country and one rule. So గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలు మరియు పాఠశాలల నుంచి దాదాపుగా 1100 మంది విద్యార్థులు మా కళాశాలలో పాఠశాలన్నింటి కూడా 8 రీజియన్స్గా ప్రాంతీయంగా విభజించాం. ఆ 8 రీజియన్స్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అక్కడ ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు పొందిన తర్వాత ఆ పిల్లల్ని ఇక్కడ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఫెస్ట్కి తీసుకురావడం జరిగింది. దీన్ని నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఎస్ఐఎం రాజశేఖర్ మండలంలో వివిధ గ్రామాల ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. జల్సాలు చేసే ఆటో డ్రైవర్లు ఎవరైనా ఉన్నారా అని డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. జల్సాలకు బానిసలైన వారు ఉంటే నాకు తెలియజేయాలని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇవన్నీ ఇండివిజువల్ ఇస్తాం, మళ్ళా అందరికి కల్పించేసాను. సరే, ఇన్సూరెన్స్ ఉన్నాయి అందులో? ఇన్సూరెన్స్ సిరికొండ యూనియన్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తారు సార్? ఇది ఒకటేమో సిరికొండ టు భీమ్గల్, ఒకటి సిరికొండ టు దర్పేట్ సార్. అంతే, రెండు రావులో కూడా వెళ్తాం. యూనిఫామ్స్ ఇప్పుడు ఎందుకంటే డిసిప్లిన్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, మీకే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కొత్తగా వచ్చినా కానీ మండలంలో కొత్తగా కనబడ్డా కానీ మీకు ఏర్పడుతుంది కదా, ఏర్పడుతుంది సార్. అటువంటి ఆటోలు కూడా వస్తాయి. ఎక్కడ నుంచి గోదావరి నుంచి కానీ లేదా మా నుంచి ఆటోలు వస్తాయి. ఆటో మీరు ఖచ్చితంగా కూర్చోవాలి, ఈ ఆటో కూడా అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ నెంబర్ అయితే ఉంది కదా ఉన్నది సార్. ఆ నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఏది లేదు, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ చెప్తాను, మాకు ఇవ్వాలి. అర్థమైంది సార్. కర్నూలు జిల్లా ధాయ్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా బనగనపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, సతీమణి బీసీ ఇందిరారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు ఏపీ ఎస్పీ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా బీసీ ఇందిరారెడ్డికి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. బాక్సింగ్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఎన్నుకున్న ఈ టీం సభ్యులకి, ప్రెసిడెంట్ ఇందిరా గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఇక్కడ ఈ కార్యక్రమం ఎలా ఉందంటే, నేను గంట ముందు వచ్చాను. ఈ ప్రెసిడెంట్ గారి ఆలోచనలు, భావాలు వింటే కరెక్ట్ సూటబుల్ పర్సన్ ఎన్నుకున్నారు అని అనిపించింది నాకు. మెల్లగా మెల్లగా
ఫోటో వీడియో. మహబూబ్ నగర్ జిల్లా కోయలకొండ మండలంలో నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి పర్యటించారు. ముందుగా మండలంలోని వింజమూరు గ్రామంలో రైతులకు వ్యవసాయ పనిముట్లను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తదుపరి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. మీ ఎంపీకి ఏమని దొబ్బుతున్నారు మీ ఫోటో తర్వాత నేనేమంటారు జరిగా టీషర్ట్ కానీ పవర్ స్ప్రేలు కానీ కార్పొరేలు కానీ అన్ని కూడా అంటే వ్యవసాయదారులకు ఉపయోగపడే వాళ్ళ వ్యవసాయం చేసేటప్పుడు ఉపయోగపడే పనిముట్లు అన్నట్ల ఇవన్నీ కూడా రైతులకు ఇచ్చి వాళ్ళను వ్యవసాయం దిక్కు ప్రోత్సహించాలని ఒక ఉద్దేశంతోన ఈ ప్రభుత్వం అన్ని కూడా చేస్తుంది. అవన్నీ నీకు అన్ని కూడా తెలుసు. అదంతా ఒకరు అంటుంది, సార్ నువ్వు అన్ని చెప్పకు, నువ్వు మీటింగ్ లా మాకు అన్ని తెలుసు ఇచ్చేటి, ఇంతకు నువ్వు మా ఊరికి ఏం చేస్తావు అది చెప్పు ముందు అని అంటాడు. మనకు అన్ని తెలుసు, మన ఊర్లకు మనకి ఏం కావాలి కోయలకొండలా ప్రతి ఇంతకు ముందు రాహుల్ చెప్పి నాకు కూడా కళ్ళ నీళ్ళు తిరిగినాయి. సార్ మేము వేరే ఊర్లో బతకనికపోతే పాలమూరులో ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు. కానీ నేను కూడా బతకనికనే పక్కకున్న కర్ణాటక పోయినా ఒకప్పుడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈడనే మనకు నీళ్లు ఉండి వ్యవసాయాలు బాగా నడుస్తుంటే నేను కూడా పోకుంటే నేను కూడా దర్జాగా వ్యవసాయం చేసి బతుకుతుంది. ఇలా నాకు కూడా 80 ఎకరాల భూమి ఉంది, మొత్తం 80 ఎకరాలు తోడేసిన కూడా హైదరాబాద్ లో లేని అందరూ వాపసు వచ్చిండ్రు, దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు, బతుకుతున్నారు. ఆ రోజులు ఈ కోయలకొండ మండలాల్లో కూడా చూడాలని చెప్పేది ఒకటే ఆశ నాకు జీవితం. అది ఒకటి చేస్తే తప్పకుండా నా జీవితానికి ఒక స్వార్థకత వస్తుంది. నేను కూడా రాజకీయాలకు వచ్చిన వరకు నాకు కూడా ఒక తృప్తి ఉంటుంది. ఎన్నోసార్లు మీకు చెప్పిన పోయిన ఎలక్షన్లో కూడా ఇచ్చిన మాట ఇస్తే నేను తప్పను. ఎట్టి పరిస్థితుల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల్ రేజింతల్ గ్రామంలో ప్రైమరీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. ఇందులో చైర్మన్ గా దానం రాజు, వైస్ చైర్మన్ గా నిర్మలను ఎన్నుకోవడం జరిగింది. ఇందులో హెచ్ఎం సాఫియా సుల్తాన్, ఉపాధ్యాయులు లాలయ్య, వీరేష్, లక్ష్మీకాంత, గ్రామ సర్పంచ్ కుత్బుద్దీన్, ఎంపీటీసీ నల్లవల్లి మల్లిక, నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంపీపీఎస్ రేజింతల్ గ్రామం న్యాల్కల్ మండల్ అండి. మా దగ్గర ఈరోజు 5th ఎస్ఎంసీ ఎలక్షన్స్ చేసుకున్నాము. ఇందులో భాగంగా రాజు గారిని చైర్మన్గా ఎన్నుకున్నాము, నిర్మల గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. రాజు గారి వాళ్ళ పాప 3rd క్లాస్ స్వాతి. అయితే మా దగ్గర ఎన్నికలు శాంతియుత వాతావరణంలో బాగా జరిగినాయి సార్. ఎక్కువ సమయం కూడా పట్టలేదు. చాలా మంచిగా చక్కగా ఎన్నుకోవడం జరిగింది. అందరు ఏకగ్రీవంగా మూకుమ్మడిగా అందరినీ ఎన్నుకోవడం జరిగింది. ఇందులో మమత, సంధ్యారాణి, నవీన్, దేవదాస్, వినోద, లక్ష్మి, మంజుల, సంగీత, భాగ్యమ్మ, సంజీవ్ రెడ్డి, సుకన్య, యశోద, సంగన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. అందరికీ నమస్కారము. ఇక్కడ వేంచేసిన విద్యా కమిటీ సార్లకి, ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకి అందరికీ నమస్కారము. ఇక్కడ కమిటీ మెంబర్గా ఎన్నుకోవడానికి మేము హాజరు కాగలిగినాము. మా కమిటీ తరఫు నుంచి 15 మంది మెంబర్స్ ఎన్నుకున్నాం. మేము చైర్మన్గా రాజుని, వైస్ చైర్మన్గా నిర్మలని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కంగ్రాట్స్. మరొకసారి ధన్యవాదాలు. గ్రామము న్యాల్కల్ మండలము, దానం రాజు. మరి ప్రాథమిక పాఠశాలకు నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ పిల్లల పేరెంట్స్ నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం వల్ల వాళ్ళందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను, వందనాలు చేస్తున్నాను. మరి పాఠశాలకు నా వంతుగా కృషి చేస్తాను అభివృద్ధికి. పాఠశాల హెచ్ఎం గారికి మరియు ఎంపీటీసీ గారికి, కొత్తగా ఎన్నికైనటువంటి పాఠశాల చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి మరొకసారి మా యొక్క పాఠశాల నుండి కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. ఇకపోతే ఎన్నుకున్న మా బాధ్యత అయిపోయింది అనకండి. కొద్దిగా ఈ పాఠశాలకు వచ్చే పిల్లలంతా పేదవాళ్ళు కాబట్టి ఇక్కడ అందుబాటులో అందరూ టీచర్స్ ఉన్నారు. మీకు ఎల్లవేళలో సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు పిల్లల్ని కొద్దిగా సక్రమంగా మా పాఠశాలకు పంపిస్తే మేము వాళ్ళని తీర్చిదిద్దడానికి మేము ముందుకు కంపల్సరీగా వాళ్ళని తీసుకోవడానికి సాయశక్తిలా కంపల్సరీగా మేము కృషి చేస్తున్నాం.
అలాగే ఇక్కడ మన కొత్తగా ఈ పాఠశాలకి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ప్రైవేట్ పాఠశాల కంటే గవర్నమెంట్ పాఠశాలకే ఎక్కువ మొగ్గు చూపండి. మనకు డిస్టిక్లో ఇక్కడ వచ్చిన 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి 5th ర్యాంకు, ఒక అబ్బాయి 3rd ర్యాంక్ డిస్టిక్లో మొన్న సెలెక్ట్ అయినవారు. కాబట్టి మంచి నైపుణ్యం నాణ్యత గల ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళని మీరు సద్వినియోగం చేసుకోండి. వాళ్ళతోటి మీరు పిల్లల్ని తీర్చిదిద్దడానికి వాళ్ళు ఎంతో దూరం నుండి మహబూబ్ నగర్ అక్కడ నుండి వచ్చారు. కాబట్టి వాళ్ళతో మీరు పిల్లల్ని రెగ్యులర్గా పంపండి. మీ సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు చెప్పండి. మరి పిల్లల్ని మీరు ఇక్కడ పంపి మీ యొక్క పాఠశాలని మరి ముందంజలో తీసుకొని పోతారని మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ముగిస్తున్నాను. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.